ఇంజనీరింగ్ స్టూడెంట్స్కి ఆన్లైన్లో క్లాసెస్ కోసం ఒక మంచి సైట్ చెప్తాను. ఈ సైట్ ఏంటంటే NPTEL. సెంట్రల్ గవర్నమెంట్ హ్యూమన్ రిసోర్స్ డెవలప్మెంట్ వారు ప్రొవైడ్ చేస్తున్నారండి స్కీమ్ అంటే స్కీమ్ కాదు, ఇది ఒక ప్రాజెక్ట్ అనమాట. ఎలా అంటే ఇందులో IIT రేంజ్ ఫ్యాకల్టీ వాళ్ళు క్లాసెస్ చెప్తారనమాట. ఇప్పుడు బీటెక్లో ఎలక్ట్రికల్ కమ్యూనికేషన్ ఇంజనీరింగ్, సివిల్ ఇంజనీరింగ్, మెకానికల్ ఉంటాయి కదా, ఆ బ్రాంచెస్కి సంబంధించిన కోర్సెస్ అన్నీ, ఇప్పుడు ఆ బ్రాంచెస్కి సంబంధించిన సబ్జెక్ట్స్ ఉంటాయి కదా, అవన్నీ మనకు ఇక్కడ ఆన్లైన్లో అక్కడి ఫ్యాకల్టీ వాళ్ళు క్లాసెస్ చెప్తారనమాట. ఎలా అంటే ఆల్రెడీ దానికి సంబంధించిన క్లాసెస్ అన్నీ వాళ్ళకు వీడియో రూపంలో చేసి పెడతారనమాట. ఆ వీడియో రూపంలో మనం చూసి మనం నేర్చుకోవచ్చు అనమాట. క్లియర్గా ఇన్ డీటెయిల్గా ఉంటుంది అనమాట. క్లియర్ సబ్జెక్ట్ ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేస్తారు. ఇక్కడ కోర్సెస్ ఏమేమి నేర్చుకోవచ్చు అంటే మనం ఇక్కడ చూసారు కదా, ఏరోస్పేస్ ఇంజనీరింగ్, అగ్రికల్చర్, ఆర్కిటెక్చర్, అట్మాస్ఫియరిక్ సైన్స్, ఆటోమొబైల్ ఇంజనీరింగ్, బేసిక్ కోర్సెస్ ఇలా చాలా ఉంటాయి. సివిల్ ఇంజనీరింగ్, కంప్యూటర్ ఇంజనీరింగ్, ఎలక్ట్రికల్, కమ్యూనికేషన్ ఇంజనీరింగ్, డిజైన్, జనరల్, ఎన్విరాన్మెంటల్ సైన్స్, మెకానికల్ ఇంజనీరింగ్, ఇలా చాలా ఉంటాయండి. ఇందులో మనం ఏదైనా అక్కడ సెలెక్ట్ చేసుకోవచ్చు. సో కొన్ని ఇక్కడ ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ సెలెక్ట్ చేస్తున్నాం. ఇక్కడ వీడియో కోర్స్, వెబ్ కోర్స్ అని ఉంటుంది. వీడియో కోర్స్ అని సెలెక్ట్ చేయండి. ఇలా వీడియోస్ అన్నీ వస్తాయన్నమాట ఇక్కడ. అయితే ఇక్కడ మనకి ఇంకో ఆప్షన్ ఉంది ఏంటంటే, ఇక్కడ మనకు IIT బాంబే వాళ్ళ క్లాసెస్ కావాలా, IIT ఢిల్లీ వాళ్ళ క్లాసెస్ కావాలా అని ఇక్కడ మనకు ఉంటాయి. కాన్పూర్, ఖరగ్పూర్, మద్రాస్, రూర్కీ అని ఉన్నాయి. ఏదో ఒకటి సెలెక్ట్ చేసుకోండి. కాన్పూర్ ఇలా సెలెక్ట్ చేస్తే మనకు రిజల్ట్స్ ఇలా కొన్ని వీడియోస్ వచ్చాయండి. ఈ వీడియోస్లో మనకు హై వోల్టేజ్ డిజి ట్రాన్స్మిషన్, ఇంటెలిజెంట్ సిస్టమ్స్ అండ్ కంట్రోల్, ప్రిన్సిపల్స్ ఆఫ్ కమ్యూనికేషన్, ఎలక్ట్రోమాగ్నెటిక్ థియరీ, కోడింగ్ థియరీ, ఇలా దానికి ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్కి సంబంధించిన సబ్జెక్ట్స్ అని ఇక్కడ ఉంటాయి. సో వాళ్ళు ఇక్కడ మనం క్లిక్ చేసిన వెంటనే వీడియో మనకు ప్లే అవుతుంది అనమాట. ఇంకోటి ఇక్కడ లెక్చర్ 2 ఇలా మొత్తం డీటెయిల్గా సంబంధించిన సబ్జెక్ట్కి సంబంధించిన కంప్లీట్ లెక్చర్స్ ఇక్కడ ఉన్నాయి. ఇలా మనకు వాచ్ ఆన్ యూట్యూబ్ అనే ఆప్షన్ ఉంటుంది. వాచ్ ఆన్ యూట్యూబ్ అంటే డైరెక్ట్ మనకు యూట్యూబ్లో వాచ్ చేయొచ్చు అనమాట డైరెక్ట్. ఇక్కడ వీడియో డౌన్లోడ్ అనే ఆప్షన్ కూడా ఉంది. సో ఇలా ఒక టాపిక్ సంబంధించిన లెక్చర్స్ అన్నీ ఇలా లైన్గా ఉంటాయి అన్నమాట. సో మనం ఇన్ డీటెయిల్గా మనం దాని గురించి తెలుసుకోవచ్చు. నెక్స్ట్ మళ్ళీ ఒకసారి కోర్సెస్లోకి వెళ్తే ఇంకోటి మనకి ఇక్కడ ఇంకా ఆప్షన్స్ ఇంకోటి ఏముందంటే ఇక్కడ మనకు సెర్చ్ బై కీవర్డ్ అనే ఆప్షన్ ఉంది. ఈ ఆప్షన్ నుంచి ఏంటంటే మనకి ఏదైనా కోర్స్ ఇంట్రడక్షన్ మనకి ఇక్కడ కావాలనుకుంటే సెర్చ్ చేసి గో అని చెప్పొచ్చు. ఇంకోటి ఇక్కడ సెర్చ్ విత్ ఇన్ వీడియో అని ఉంది కదా, సెర్చ్ విత్ ఇన్ వీడియో. సో ఇక్కడ మనకి ఏదన్నా సి అని టైప్ చేసాం అనుకోండి, సపోజ్ దానికి సంబంధించిన అన్నీ ఏమేమి ఉన్నాయో అవన్నీ ఇక్కడ వస్తాయి అనమాట. క్యాడ్, సి బ్యాండ్, క్యాలిక్యులస్, కార్బన్ డైఆక్సైడ్ ఎలక్ట్రోడ్, ఇలా దానికి సంబంధించిన అన్నీ మనం ఇక్కడ నేర్చుకోవచ్చు. సపోజ్ నేను ఇక్కడ సి బ్యాండ్ అనేది క్లిక్ చేస్తున్నాను. కంప్యూటర్ నెట్వర్క్స్ లెక్చర్ 10 ఇలా మనకు ఓపెన్ అవుతుంది అనమాట. నెక్స్ట్ ఇక్కడ క్యాడ్ అనేది క్లిక్ చేశాను అనుకోండి, ఇలా క్యాడ్కి సంబంధించిన లెక్చర్ 11, 2, 1 ఇలా అన్నీ ఉన్నాయి అనమాట. ఇలా తెలుసుకోవచ్చు అనమాట. మనకి ఇక్కడ ఇంకో ఆప్షన్ ఏముందంటే ఇక్కడ కెరీర్స్ అని ఉందండి. ఈ కెరీర్స్ వల్ల కెరీర్ ఏంటంటే మనం ఇక్కడ చూడండి, NPTEL సర్టిఫైడ్ స్టూడెంట్స్, ఈ NPTEL కోర్సెస్ నేర్చుకునే వాళ్ళు సర్టిఫికేషన్ కూడా రెడీ చేయొచ్చు అనమాట. సో ఆ సర్టిఫికేషన్ NPTEL సర్టిఫికేషన్ స్టూడెంట్స్ వాళ్ళకు జాబ్ ఆఫర్స్ చాలా ఉంటాయని చెప్పి ఇక్కడ మనకు డీటెయిల్గా ఉంది. ఇక్కడ ఒకసారి చదువుకోండి మీరు. అండ్ ఇక్కడ ఫర్ మోర్ డీటెయిల్ కాంటాక్టర్స్ అని ఇక్కడ వాళ్ళకు మెయిల్ ఇచ్చారు. ఇంకోటి జాయినర్స్ అని ఇక్కడ వేకెన్సీస్ కూడా కొన్ని ఉన్నాయండి. డైరెక్ట్ మనం ఇక్కడనే ఈ కోర్సెస్ అన్ని నేర్చుకొని ఇక్కడే మనం జాబ్కి అప్లై చేసుకోవచ్చు అనమాట. వాళ్ళతో జాయిన్ అయ్యి సబ్మిట్ యువర్ రెజ్యూమ్ టు ఇక్కడ వచ్చారు కదా, ఈమెయిల్కి ఇచ్చేయండి. మీకు ఏమన్నా డౌట్స్ ఉంటే ఫ్రీక్వెంట్లీ ఆస్క్డ్ క్వశ్చన్స్ ఉన్నాయండి, ఇది కూడా చూసుకోవచ్చు. ఇప్పుడు ఇక్కడ రిసోర్స్ అంటే ఇక్కడ మనకు ఫ్రీక్వెంట్లీ ఆస్క్డ్ క్వశ్చన్స్, NPTEL ప్రాజెక్ట్ డాక్యుమెంట్స్ అని ఇక్కడ ఆప్షన్స్ ఉన్నాయి. ఇవన్నీ చూసుకోవచ్చండి. చాలా యూస్ఫుల్ అవుతుందండి ఇంజనీరింగ్ స్టూడెంట్స్ వాళ్ళకి. ఇప్పుడు ఇంటర్ అయిపోయి బీటెక్లోకి వెళ్ళే వాళ్ళకి కూడా ఇది చాలా వాళ్ళ ముందే కోర్సెస్ నేర్చుకునే అవకాశం ఉంటుంది. అసలు ఏంటి, ఎలా ఉంటుందని చెప్పి తెలుసుకోవచ్చు అనమాట. అలాగే ఆల్రెడీ మనకు
ఆల్రెడీ మన ఇంజనీరింగ్ చేస్తున్న వాళ్ళు కూడా ఇక వాళ్ళకి ఏదైనా టాపిక్ అర్థం కాకపోతే ఇక్కడికి వచ్చి డీటెయిల్గా వాళ్ళు టాపిక్ గురించి ఇన్ డీటెయిల్గా తెలుసుకోవచ్చు అనమాట. చాలా యూస్ఫుల్గా ఉంటుంది ఇంజనీరింగ్ స్టూడెంట్స్కి. ఓషన్ ఇంజనీరింగ్, మెకానికల్ చాలా ఉన్నాయి ఇక్కడ మనకు. సో ఫ్రెండ్స్, మీకు నా వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, అలాగే మీ ఫ్రెండ్స్ షేర్ చేయండి. షేర్ చేయడం వల్ల ఏంటంటే వాళ్ళకు కూడా ఉపయోగపడుతుంది ఈ వీడియో. సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.